అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడి అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరి శంకర్రావు ప్రజలను కోరారు. అమరావతి మండలం నరుకుళ్లపాడు గ్రామంలో 40 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. 21.75 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, 17.5 లక్షలతో నిర్మించిన హెల్త్ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతు భరోసా హెల్త్ సెంటర్ రెండు కూడా బిల్డింగ్స్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గతంలో సచివాలయం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మీరు చూస్తారన్నారు 3 బిల్డింగ్లు ఇక్కడ రోడ్డు మెయిన్ రోడ్డుకి కట్టించి మరి అవి వాడుకలోకి తీసుకురావడం జరిగింది. మరి సచివాలయం మన గ్రామంలోనే ఉండటం వల్ల మనకి ఎన్నో రకాల ఉపయోగాలు, మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. సచివాలయం వల్ల మీ గ్రామంలో అన్ని ఉపయోగాలు కూడా జరుగుతూనే ఉన్నాయి అందరికీ. మరి మీ ఊర్లో గతంలో 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఎలా నడుస్తుందో కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ గ్రామంలో నేను వచ్చిన రోజు రోడ్లు ఎలా ఉన్నాయో ఒకసారి మీ అందరికీ తెలిసిందే. మనం వచ్చిన తర్వాత శ్రీను ఆధ్వర్యంలో మరి ఎన్నో రోడ్లు వేయటం జరిగింది. మరి సచివాలయం, మరి హెల్త్ సెంటర్ కానీ, రైతు భరోసా కానీ 3 కూడా కట్టడం జరిగింది. మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి డ్రైన్లు కట్టడం జరిగింది. ఇళ్ల ప్లాట్లు ఇప్పించడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మీకు ఇలా వచ్చినాయా ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ అక్కజల్లు అందరూ కూర్చొని ఉన్నారు. మీ అందరికీ డ్వాక్రా రుణమాఫీ కూడా జరిగింది. దాని మీద ఈ రోజు మీటింగ్ కూడా ఉంది. మీరు అందరూ అక్కడికి రండి, అమరావతి కూడా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు మీ అందరికీ రుణమాఫీ అని చెప్పాడు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా రుణమాఫీ చెప్పాడు. ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. మీ అందరికీ తెలిసిందే. అది ఇక్కడ రైతులకు కూడా తెలుసు. మరి 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి 2 ఇన్స్టాల్మెంట్లు అతను ఎగ్గొట్టడం జరిగింది. అది కూడా మీ అందరికీ తెలిసిందే. మీరు ఒకసారి ఎవరైతే మీకు మంచి చేస్తారనుకుంటారో వాళ్ళకే మీరు ఆశీర్వదించండి. అట్లాగే మీరు కూడా పెద్ద మనసుతో నన్ను ఆశీర్వదిస్తే నేను మరి మీ గ్రామానికి 3 సార్లు నేను రావడం జరిగింది. మీకు పనులు కూడా నేను దగ్గరలోనే మీకు అందుబాటులోనే ఉంటాను కాబట్టి మీ పక్క గ్రామమే మాది కూడా పెద్దపరివి. మరి మీ అందరికి నేను అందుబాటులో ఉంటాను. మా అన్నయ్య గారు ఉంటాడు. మరి మీకు అందరికీ ఎవరు కావాలన్నా కూడా మీకు ఇబ్బంది లేకుండా మీకు పనులన్నీ చేయించుకోవడానికి మరి సొంత మనిషిలాగా వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు పని చేయించుకోవచ్చు. మీ ఊరికి మా ఊరికి కొన్ని చుట్టాలు కూడా ఉన్నాయి. మీరు అందరూ కూడా నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదించి మరి మళ్ళా మంచి మెజార్టీతో గెలిపించండి. మరి గెలిపిస్తే నేను ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి నా వంతు నేను ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కృషి చేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తానని చెప్పి గతంలో ఎవరు కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయలేదు. ఇప్పుడు మరి నేను వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి మరి మొత్తం దగ్గర